12వ అధ్యాయం. మరియు సహోదరులారా, ఆత్మ సంబంధమైన వరములను గూర్చి మీకు తెలియకుండుట నాకు ఇష్టము లేదు. మీరు అన్యజనులై ఉన్నప్పుడు మూగ విగ్రహములను ఆరాధించుటకు ఎటు పడినా అటు నడిపింపబడితిరని మీకు తెలియను. ఇందుచేత దేవుని ఆత్మ వలన మాట్లాడువాడు ఎవడను యేసు శాపగ్రస్తుడని చెప్పడనియు, పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడను యేసు ప్రభు అని చెప్పలేడనియు నేను మీకు తెలియజేయుచున్నాను. 4వ వచనం నుండి, కృపావరములు నానా విధములుగా ఉన్నవి గాని ఆత్మ ఒక్కడే, మరియు పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి గాని ప్రభువు ఒక్కడే. నానా విధములైన కార్యములు కలవు గాని అందరిలోనూ అన్నిటినీ జరిగించు దేవుడు ఒక్కడే. అయినను అందరి ప్రయోజనము కొరకు ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. ఎలాగనగా ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధి వాక్యమును, మరి ఒకనికి ఆ ఆత్మను అనుసరించిన జ్ఞానవాక్యమును, మరి ఒకనికి ఆత్మ వలననే విశ్వాసమును, మరి ఒకనికి ఆ ఒక్క ఆత్మ వలననే స్వస్థపరుచు వరములను, మరి ఒకనికి అద్భుత కార్యములను చేయు శక్తియు, మరి ఒకనికి ప్రవచన వరమును, మరి ఒకనికి ఆత్మల వివేచనయు, మరి ఒకనికి నానావిధ భాషలను, మరి ఒకనికి భాషల అర్థము చెప్పు శక్తియు అనుగ్రహింపబడి ఉన్నవి. అయినను వీటినన్నిటినీ ఆత్మ ఒకడే తన చిత్తము చొప్పున ప్రతివానికి ప్రత్యేకముగా పంచియిచ్చుచు కార్యసిద్ధి కలుగు చేయుచున్నాడు. ఏలాగు శరీరము ఏకమై ఉన్నను అనేకమైన అవయవములు కలిగి ఉన్నదో, ఏలాగు శరీరము యొక్క అవయవములన్నీ అనేకములై ఉన్నను ఒక్క శరీరమై ఉన్నవో, అలాగే క్రీస్తు ఉన్నాడు. ఎలాగనగా యూదులమైనను, గ్రీసు దేశస్థులమైనను, దాసులమైనను, స్వతంత్రులమైనను మనమందరము ఒక్క శరీరములోనికి ఒక్క ఆత్మయందే బాప్తిస్మము పొందితిమి. మనమందరము ఒక ఆత్మను పానము చేసిన వారమైతిమి. శరీరం ఒక్కటే అవయవముగా ఉండక అనేకమైన అవయవములుగా ఉన్నది. నేను చెయ్యి కాను గనుక శరీరములోని దానను కానని పాదము చెప్పినంత మాత్రమున శరీరములోనిది కాకపోలేదు, మరియు నేను కన్ను కాను గనుక శరీరములోని దానను కానని చెవి చెప్పినంత మాత్రమున శరీరములోనిది కాకపోలేదు. శరీరం అంతయు కన్నైతే వినుట ఎక్కడ? అంతయు వినుట అయితే వాసన చూచుట ఎక్కడ? అయితే దేవుడు అవయవములలో ప్రతి దానిని తన చిత్త ప్రకారం శరీరములో నుంచెను. అవన్నీ ఒక్క అవయవమైతే శరీరం ఎక్కడా? అవయవములు అనేకములైనను శరీరం ఒక్కటే. గనుక కన్ను చేతితో నీవు నాకు అక్కరలేదని చెప్పజాలదు, తల పాదములతో మీరు నాకు అక్కరలేదని చెప్పజాలదు. అంతేకాదు, శరీరం యొక్క అవయవములలో ఏవి మరి బలహీనములుగా కనబడునో అవి మరి అవశ్యములే. శరీరములో ఏ అవయవములు ఘనత లేనివని తలంతమో ఆ అవయవములను మరి ఎక్కువగా ఘనపరుచుచున్నాము. సుందరములు కాని మన అవయవములకు ఎక్కువైన సౌందర్యము కలుగును. సుందరములైన మన అవయవములకు ఎక్కువ సౌందర్యం అక్కరలేదు. అయితే శరీరముల వివాదము లేక అవయవములు ఒకదానినొకటి ఏకముగా పరామర్శించులాగన దేవుడు తక్కువ దానికే ఎక్కువ ఘనత కలుగజేసి శరీరమును అమర్చి ఉన్నాడు. కాగా ఒక అవయవము శ్రమపడినప్పుడు అవయవములన్నీ దానితో కూడా శ్రమపడును. ఒక అవయవము ఘనత పొందినప్పుడు అవయవములన్నీ దానితో కూడా సంతోషించును. అటువలే మీరు క్రీస్తు యొక్క శరీరమై ఉండి వేరువేరు అవయవములై ఉన్నారు. మరియు దేవుడు సంఘములో మొదట కొందరిని అపోస్తులుగాను, పిమ్మట కొందరిని ప్రవక్తలుగాను, పిమ్మట కొందరిని బోధకులుగాను, అటు పిమ్మట కొందరిని అద్భుతములు చేయువారిగాను, తరువాత కొందరిని స్వస్థపరచు కృపావరములు గలవారిగాను, కొందరిని ఉపకారములు చేయువారిగాను, కొందరిని ప్రభుత్వములు చేయువారిని గాను, కొందరిని నానా భాషలో మాట్లాడు వారిని గాను నియమించెను. అందరూ అపోస్తలులా? అందరూ ప్రవక్తలా? అందరూ బోధకులా? అందరూ అద్భుతములు చేయువారా? అందరూ స్వస్థపరచు కృపావరములు గలవారా?
అందరూ భాషలతో మాట్లాడుచున్నారా? అందరూ ఆ భాషల అర్థము చెప్పుచున్నారా? కృపావరములలో శ్రేష్టమైన వాటిని ఆసక్తితో అపేక్షించుడి. ఇదియుగాక సర్వోత్తమమైన మార్గమును మీకు చూపుచున్నాను. 12వ అధ్యాయంలో ఒక శరీరము సంఘమునకు ఏ విధంగా సాదృశ్యం చేయబడిందో ఆ వివరాలను ఎంతో చక్కగా చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. మొదటిగా 12వ అధ్యాయము మొదటి 3 వచనాల్లో కూడా మనం చూసినట్లయితే, పూర్వం మనం నడిపించబడ్డానికి, అంటే విగ్రహాల దగ్గరికి వెళ్ళినప్పుడు వారు ఎటుబడితే అటు నడిపించబడ్డారు. అయితే ప్రభువు దగ్గరికి వచ్చిన తర్వాత మనం నడిపించబడ్డానికి దేవుడు మనకు ఆత్మనిస్తున్నాడు. ఒక కార్యక్రమం నడిపించబడ్డానికి బయట అన్యులైతే ఎలా జరిగితే అలా, ఇప్పుడు ఇలాగ అనుకుంటే ఇలా చేయొచ్చు, ఇలా అనుకుంటే ఇలా చేయొచ్చు. కానీ మన సంఘ కార్యక్రమాలు అయితే ఎలా అయితే అలా చేయడానికి లేదు. ఎందుకని అని అంటే, మనకి ఒక క్రమమైనటువంటి పద్ధతిని ఆత్మ తండ్రి దయచేస్తూ ఉన్నారు. ఇవి మనకు బోధపడేలాగా, సరిగా చేసుకునేలాగా ఆయన మనకు ఆత్మ సంబంధమైన వరాలను గురించి ఇచ్చారని మనం చూస్తాం అన్నమాట. ఇది ఎంత ప్రాముఖ్యమని అంటే, 10వ అధ్యాయం మొదటి వచనంలో, మీకు ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. ఇక్కడ కూడా ఆత్మ సంబంధమైన వరములను గురించి మీకు తెలియకుండా నాకు ఇష్టం. అంటే మీకు తెలియాలి, ఆత్మ సంబంధమైన వరాలు మీకు తెలియాలి. అంటే ఆయనకు తెలిసిన విషయాన్ని మనకు తెలియపరుస్తున్నారండి. అక్కడ ఐగుప్తుకు సంబంధించిన విషయాల్లో వారికి ఆశీర్వాదం ఇవ్వబడింది అనేది ప్రాధాన్యమైన సంగతి. వారందరూ కూడా తమను విడిపించిన దేవునిని ఆరాధిస్తూ ఉంటే, ఎవరు? ఇశ్రాయేలీయులు. ఐగుప్తు నుంచి ఇశ్రాయేలీయులు వచ్చి కనాను దేశంలో ఉండడం అనే అర్థం ఏంటంటే, అది ఒక టైప్ ఆఫ్ ఎక్లేసియా. వారిని విడిపించాడు ఆయన. విడిపించి కనాను దేశంలో తన ఆజ్ఞలను పాటించమని, తన క్రమాన్ని, తన కట్టడలను పాటించమని ఏర్పాటు చేశాడు. అయితే వారు ఆ క్రమాలు, కట్టడలు పాటించకుండా వారు చెదిరిపోయారు, లేక దేవుని అగౌరవపరిచారనమాట. దానివల్ల కలిగిన నష్టాన్ని అంతటిని కూడా మనం ఈరోజు వరకు చూస్తున్నాం. అయితే క్రొత్త నిబంధన సంఘానికి దేవుడు ఆత్మ సంబంధమైన వరాలను ఏర్పాటు చేసి ఉంచాడు. ఎందుకు ఇవి అని అంటే, మనం క్రమముగా నడవడం కొరకు అనమాట. ఎలా పడితే అలా నడిచినటువంటి వారిని గురించి 2వ వచనంలో మనం చదువుతాం చూడండి. 12:2లో, మీరు అన్యజనులై ఉన్నప్పుడు మోగ విగ్రహములను ఆరాధించుటకు ఎటు పడినా అటు నడిపింపబడుతుందని మీకు తెలియను. ఇప్పుడైతే ఆత్మ వల్ల నడిపించబడతాను. ఏ ఆత్మ అయితే నేను పాపినని నాకు గ్రహింపు కలుగజేసి ప్రభువు దగ్గరకు తీసుకుని వచ్చి సిలువను నాకు కేంద్రంగా చేశారు, ఆ ఆత్మ ద్వారా నేను ఇప్పుడు నడిపించబడుతూ ఉన్నాను అనే విషయాన్ని మనం గుర్తించాలన్నమాట. కనుక ఇక్కడ మనం 3వ వచనంలో ఏం చూస్తున్నాం చూడండి. దేవుని ఆత్మ వలన మాట్లాడువాడెవడును యేసు శాపగ్రస్తుడు అని చెప్పడనియు, పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడును యేసు ప్రభు అని చెప్పలేడనియు నేను మీకు తెలియచేయుచున్నాను. అది దీన్ని సింపుల్గా మనం ఎలా ఆలోచన చేయొచ్చు అంటే, సిలువ మీద వేలాడిన వారిని ఏమంటాం? అది. అయితే వేలాడిన ప్రభు నా కొరకు అనేటువంటి విషయం ఎలా బోధపడింది? పరిశుద్ధాత్మ వలన బోధపడింది అన్నమాట. కనుక ఇక్కడ మనం మొత్తం అన్ని విషయాల్ని కూడా, అంటే నన్ను నడిపించేటువంటి కారణం ఏంటి? ఇప్పుడు శాపగ్రస్తుడైన యేసుక్రీస్తు ప్రభువా, నన్ను పరిశుద్ధపరిచిన యేసుక్రీస్తు ప్రభువా? అర్థం లేదా? 3వ వచనం, యేసు శాపగ్రస్తుడని ఎవరు చెప్తారు? యేసు ప్రభు అని ఎవరు చెప్తారు? కన్ఫ్యూజింగ్ ఉందా? యేసు శాపగ్రస్తుడని ఎవరు చెప్తారు? రక్షణ లేని వారు చెప్తారనమాట. రక్షణ లేని వారు చెప్తారు యేసు శాపగ్రస్తుడనే సంగతిని. రక్షణ కార్యక్రమం నెరవేరడం కొరకు సిలువపై వెళ్ళడం, ఇవన్నీ మనం ఆలోచన చేసినా ఆయన ఎందుకు సిలువ వేయబడ్డాడు అని అంటే, శాపగ్రస్తుడు కాబట్టి సిలువ వేయబడ్డాడు అన్నట్టు అనమాట. కానీ ఆయన ప్రభు అని ఎవరు చెప్తారు? పరిశుద్ధాత్మ ద్వారా చెప్తాం అనమాట. ఒకే విషయాన్ని లోకంలో యేసుక్రీస్తు ప్రభు వారి
సిలువ 2 భాగాలు చేస్తుంది అనమాట. ఏమని అంటే పరిశుద్ధాత్మ ద్వారా ఒప్పుకునేటువంటి యేసు ప్రభు అనేటువంటి వర్గం, పరిశుద్ధాత్మ లేకుండా ఆయన ఏదో తప్పు చేశాడు కాబట్టి ముగ్గురు మధ్యలో ఉన్నాడనేటువంటి కారణం అనమాట. మనల్ని నడిపించడానికి ఇప్పుడు ఎవరు కారణం అంటే యేసు ప్రభు అని చెప్పే పరిశుద్ధాత్ముడు మన హృదయంలో ఉన్నాడు కనుక మనం ఇప్పుడు జరిగించే కార్యక్రమాలన్నీ కూడా ఒక క్రమమైన పద్ధతిలో చేయగలుగుతాం అని మనకి ఈ 3వ వచనం స్పష్టం చేస్తుంది అనమాట. ఎవరు చెప్తారు యేసు ప్రభు అని? పరిశుద్ధాత్మ వలన మనం మాట్లాడాలి. ఇది ఆత్మ సంబంధమైన గొప్ప సంగతిగా మనం గుర్తించవలసిన అవసరత ఉంది. ఎనీథింగ్ టు వాంట్? మొదటి 12 బిగినింగ్ లో పరిశుద్ధాత్మ, యాక్చువల్గా 12 నుంచి పరిశుద్ధాత్మని కార్యం చూస్తాం. పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తిలో కార్యం దేంతో ప్రారంభిస్తున్నాడు? రక్షణ కార్యంతో. ఒక వ్యక్తి విషయంలో పరిశుద్ధాత్ముడు ఏ పని, అతన్ని రక్షించే ఏ పని అయినా చేస్తాడు అతనితోటి. రక్షించకుండా ఏ పని అతనితోటి చేయడు. రక్షించిందన మొదట రక్షణ. రెండవది, అలా రక్షించబడిన వాళ్ళకి ఏమి ఇస్తున్నాడు ఆయన? ఆత్మ వరాలు ఇస్తున్నాడు. కాబట్టి ఏది మొదట? రక్షణ. అంటే రక్షణ విషయంలో ఎవరి పాత్ర ఇక్కడ చెప్తున్నాడు పౌలు? కాబట్టి పరిశుద్ధాత్మను ఎప్పుడు పొందుకుంటామండి మనం? మన రక్షణ అనుభవంలోనే. రక్షణ అనుభవంలోనే ఎవరున్నారు? విడిగా పరిశుద్ధాత్మని కొరకై ఎదురు చూడాల్సిన అవసరత లేదు. అసలు మనల్ని ఒప్పిస్తున్నవాడే ఎవరు? పరిశుద్ధాత్మ. కాబట్టి ఇంకా పరిశుద్ధాత్మ కొరకు ఎదురు చూసే కూటం, ఆయన రమ్మంటాం వెళ్ళిపోమంటాం అనేవి మన జీవితం లేక ఉన్నాం. విమోచన దినం వరకు ఆయన యందు మనం ఏం చేయబడ్డాం? ముద్రించబడ్డాం. కాబట్టి రక్షణ కార్యం గురించి చెప్తున్నాడు. తర్వాత నానా వరాలు, కృపావరాలు నానా విధాలుగా ఉన్నాయి. 4 నుంచి మనం చూస్తాం కదా. ఎందుకు కృపావరం అంటే ఏంటి? ఎవరన్నా ఉన్నారా ఆ పేరు మీద ఇక్కడ? కృపావరం అంటే ఏంటి? కృపావరము అంటే ఏంటి? వరము అంటే పని చేయడానికి కావలసిన సామర్థ్యము అని అర్థం, శక్తి. దేవుని పని చేయడానికి ఎవరి శక్తి కావాలి మనకి? దేవుని శక్తి కావాలి. మన సొంత శక్తితోటి మనం పని చేయకూడదు. దేవుని పని చేయడానికి దేవుని శక్తియే కృపావరం. ఆ శక్తిని మనం ప్రార్థన ద్వారా కనిపెట్టాం. నేను సువార్థికుని అవ్వాలి, లేకపోతే నేను సంఘ పెద్దను అవ్వాలి, లేకపోతే నేను ఫలానా అవ్వాలి అని ఏ వ్యక్తి ప్రార్థన ద్వారా సంపాదించుకునేవి కావు ఇవి. అందుకని వాటి పేరు ఏం పేరు? కృపావరం. ఎవరెవరికి దేవుడు ఇవ్వాలని ముందే నిర్ణయించుకున్నాడో వాటిని వారికి ఇస్తాడు. ఇచ్చే ముందు వాళ్ళని ఏం చేస్తాడు? రక్షిస్తాడు. రక్షించి కృపావరాలు ఇస్తాడు. వరాల కొరకై మనం ప్రార్థన చేయకూడదు. ప్రభువే ఏం చేస్తాడు? ఇస్తాడు. ఎవరికి ఏమి ఇచ్చాడో దాంతో వాళ్ళు నమ్మకంగా పని చేయాలి. 7వ వచనం చూడండి. ఎందుకు ఇచ్చాడు కృపావరాలు? ఒక్క ముక్క ఉందంతే, అక్కడ ఎక్కువ చదవద్దు అంతే. కృపావరం ద్వారా నా స్వార్థం అనేది లేనే లేదు. నా కృపావరం ఎవరి కోసం? నేను ఎక్కడ స్థానిక సంఘంలో సహవాసం చేస్తున్నానో వాళ్ళ యొక్క ప్రయోజనం. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. కృపావరం ద్వారా పేరు ప్రఖ్యాతలు సంపాదించడానికి కాదు. కృపావరము దాని యొక్క అవుట్కమ్ ఏంటంటే అది ఇతరుల ప్రయోజనం కొరకే. అంటే ఇతరుల ప్రయోజనం పొందకపోతే నీ కృపావరం వినియోగంలో లేదన్న. నువ్వు వాడుతున్నావు కానీ ఎవడో వాడుకుంటలేదు దాన్ని. ఖచ్చితంగా ఇతరులకు ఏం కలగాలి? ఆ తర్వాత 7 నుంచి కొన్ని వరాలు చెప్పాడు. 7, 8, 9 మన బేతనియాలో ఉన్నాయి. ఆ వర్తమానాలు మరలా మీరు వినొచ్చు. అవి టెంపరరీ వరాలు, అవన్నీ కూడా టెంపరరీ. 8 చూడండి. ఆత్మ మూలముగా బుద్ధివాక్యం. ఎందుకంటే గుర్తుపెట్టుకోండి, ఎందుకు టెంపరరీ వరాలు చెప్తున్నాడంటే అప్పటికి మనకలాగా ఈ 66 పుస్తకాల గ్రంథము కొరింథీయులకు అందుబాటులో
లేదు. అందుకని దేవుడు తన వాక్యాన్ని వెంటనే తన అధికారం చూపించడానికి కొన్ని అద్భుతాలు సూచక్రియల ద్వారా వాక్యాన్ని ఏం చేస్తూ వచ్చాడు? ఆయన స్థిరపరుస్తూ వచ్చాడు. దాని కొరకే ఇవ్వబడిన వరాలు ఇవి. బుద్ధివాక్యం, ఇంకొకటి జ్ఞానవాక్యం, ఇంకా విశ్వాసం, స్వస్థపరచుట, అద్భుత కార్యములు చేయుట, ప్రవచన వరం, ఆత్మల వివేచన, నానావిధ భాషలకి అర్థం చెప్పడం. ఇవన్నీ ఆనాడు టెంపరీగా ఉన్నటువంటి వరాలు. ఈ 11 వరకు ఉన్నటువంటి విషయాల్లో మనం 4 నుంచి 11 వరకు ఉన్నటువంటి విషయాలని మనం చూసాము. 4వ వచనంలో అవి ఆత్మ ద్వారా లభించేవి గాను, పరిచర్య కొరకై ప్రభు వలన ఇవ్వబడినవి గాను, దేవుని యొక్క కార్యాలు నెరవేరేలాగానే ఉన్నట్లుగా అక్కడ ముగ్గురు తండ్రి కుమార పరిశుద్ధాత్మల యొక్క వివరాన్ని మనం అక్కడ మొదటి 4 నుంచి 6 వచనాల సంగతిలో మనం చూస్తాం. 7 నుంచి 11 వరకు చెప్పినటువంటి ఈ ఆత్మ వరాలన్నీ కూడా 11వ వచనంలో ఆ ఆత్మ ఒకడే తన చిత్తము చొప్పున ప్రతివానికి ప్రత్యేకముగా పంచి ఇచ్చుచు ఏం చేస్తున్నారు? 18వ వచనం, మనం ఈ పై ఉన్న విషయాలు అర్థం చేసుకోవడానికి ఈ శరీరం అనే ఉపమానాన్ని ఉపయోగించారనమాట. ఇన్ని వరాలు ఇచ్చారు. ఈ వరాలన్నీ కూడా ఒక శరీరము తనను తాను క్షేమాభివృద్ధి చేసుకోవడం కొరకు ఎన్ని అవయవాలు అయితే ఇచ్చారో అలాగనే వరాలు కూడా సంఘ క్షేమాభివృద్ధి కొరకు ఇవ్వబడ్డాయి. అందరి ప్రయోజనం కొరకు ఇవ్వబడ్డాయి. దేవుడే తన చిత్త ప్రకారంగా ఈ వరాలన్నింటినీ కూడా ఒక్కొక్కరికి ఇచ్చి అందరి ప్రయోజనార్థమే ఏర్పాటు చేశాడని చెప్పడానికి ఇచ్చినటువంటి ఉదాహరణే 12 నుంచి మనం ఇంచుమించుగా 27వ వచనం వరకు మనం చదువుతాం అన్నమాట. ఒక శరీరంలో ఇవన్నీ కూడా ఏ విధంగా ఇమర్చబడి ఉన్నాయో మనం ఆ సందర్భాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం అనమాట. కాబట్టి 12 నుంచి 27 వరకు కూడా ఒక శరీర క్రమం గురించినటువంటి వివరాన్ని, అది ఎలా పోషించబడుతుంది అనేటువంటి వివరాన్ని, వారిలో ఉండేటువంటి అభిప్రాయాలను ఇక్కడ మనకు ఒక మంచి ఉదాహరణ రూపంలో చెప్పడం జరిగిందనమాట. చూడండి, ఇది మొట్టమొదటిగా దేవుని యొక్క ప్రత్యక్షత ఒక శరీరాన్ని అర్థం చేసుకుంటే తెలుస్తుంది అని చెప్పడం అనమాట. ద మేనిఫెస్టేషన్ ఆఫ్ గాడ్ త్రూ ద బాడీ అన్నారు. దేవునిని మనం ఈ శరీరం ద్వారా ఎలా చూపించగలుగుతున్నాం అనేది ఈ 12వ వచనం నుంచి మనకు ఇవ్వబడింది. 13వ వచనం చూడండి, అక్కడ యూదులు కానీ గ్రీసు దేశస్తులు కానీ దాసులు కానీ స్వతంత్రులు కానీ, అంటే అది నేషనల్గా కానీ సోషియల్గా కానీ, వారు గ్రీసు దేశస్తులు కావచ్చు, యూదులు కావచ్చు, లేక దాసులు కావచ్చు, స్వతంత్రులు కావచ్చు, వారు ఎవరైనా సరే ఒకటిగా ఈ సంఘంలో చేర్చబడ్డారు. దేశభేదం కానీ రేసిజం కానీ ఏమి తేడా లేకుండా అందరినీ దేవుడు ఏం చేశాడు చెప్పండి? సంఘంలోనికి చేర్చాడు. సంఘంలో ఉన్నవారు అందరూ కూడా ఒకే శరీరంగా వ్యవహరించాలి అనే విషయాన్ని ఇక్కడ మనం చదువుతున్నాం అనమాట. అందుకే 14వ వచనంలో మనం ఏం చదువుతున్నానంటే, శరీరం ఒక్కటే అవయవముగా ఉండక అనేకమైన అవయవములుగా ఉన్నది. శరీరము ఒక్కటే అవయవముగా ఉండక అనేక అవయవములుగా ఉన్నది. 20వ వచనము, అవయవములు అనేకములైనను డైవర్సిటీ ఇన్ యూనిటీ, యూనిటీ ఇన్ డైవర్సిటీ. అది అన్ని అవయవాలు కలిసే ఒక శరీరం అవుతుంది. ఒక శరీరం అన్ని అవయవాలుగా ఉందన్నమాట. దేవుడు తన చిత్త ప్రకారంగా ఈ నిర్మాణాన్ని చేశాడు అని చెప్తున్నారన్నమాట. సో ఇందులో మనం ఒక 3 వివరాలు చూస్తాం. 3 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి ఇందులో. ఒకటి ఏంటనంటే, నేను కాదండి అంటుందంట ఒక అవయవం, నేను కాదండి అంటుంది. ఇంకొక అవయవం ఏమంటుంది? అంతా నేనే అంటుంది. ఇంకొక అవయవం ఏమంటుంది? నువ్వు నాకు అక్కర్లేదు అంటుంది. ఉన్నాయి అలాగా 3 అవయవాలు, 3 రకాలైనటువంటి సంభాషణలు జరుగుతున్నాయి ఇక్కడ. ఒక అవయవం ఏమనంటుందంట చూడండి. మొదటి ఉదాహరణ, నేను చెయ్యి కాను గనుక శరీరంలోని దానిని కానని పాదం చెప్పినంత మాత్రమున. పాదం ఏమంటుందంట? నేను చేయలేక పని చేయలేను కదండి, శరీరంలో లేరండి నేను అంటుందంట. కుదురుతుంది అలా? కనుక ఎవరినైతే దేవుడు సంఘములో చేర్చారో, సంఘములో దేవుడు ఎవరినైతే చేర్చారో నేను కాదండి అని అనడానికి అవకాశమే లేదు.
నేను ఎందుకు చేర్చాడు అని అంటే, నువ్వు అనుకుంటున్నావు నా వల్ల ఏం ప్రయోజనం లేదని. శరీరంలో ఏది ప్రయోజనం లేని అవయవం చెప్పండి? ఏమీ లేదు. దేవుడు సంఘమును శరీరంతో పోల్చినప్పుడు ఇది కాదు అని చెప్పడానికి లేదనమాట. నేను కాను అని చెప్పడానికి లేదు. నీ పాత్ర అక్కడ ఉంది అని మనం అర్థం చేసుకోవాలి. రెండో విషయాన్ని మనం చూస్తున్నాం 17వ వచనంలో ఏమంటున్నారు అక్కడ? శరీరం అంతా కన్ను ఏమంటుందంటే నేనే అంతా చూసుకుంటాను అంటుందంట శరీరంలో. అంటే మనం ఇలా ఆలోచించేద్దాం అంటే, ఇమాజినేషన్లోకి వెళ్తే పెద్ద కన్నుకి ఏది కార్టూన్ బొమ్మ వేస్తాడు కదా, ఎలాగా పెద్ద కన్ను ఉంది, నడుచుకుంటూ వెళ్ళిపోతుంది అనుకోండి, అదేంటిది? వికృత రూపం అన్నమాట. దేవుడు చక్కని రూపాన్ని సంఘానికి ఏర్పాటు చేస్తే అంతా నేనే అని చెప్పి మనం ఏం కలుగు చేస్తున్నాం? రూపాన్ని సరిగా ఉంచలేకపోతున్నాం. అంటే నేనే, అంతా నేనే అనేటువంటి విషయాన్ని కూడా అక్కడ మనం చూస్తున్నాం అనమాట. ఇక మూడో ఉదాహరణ మనం చూస్తాం. ఒకళ్ళు ఏమంటున్నారట, కన్ను ఏమంటుందట చేతితోటి, నువ్వు నాకు వద్దంటుందంట. అనొచ్చు అలాగా? అంటే ఒక విశ్వాసి, లోపల ఉన్న ఒక విశ్వాసి అబ్బాయి నా వల్ల ఏమవుదనే అనకూడదు. 2, అంతా నేనే అని అనకూడదు. 3, చెప్పరా, నువ్వు నాకు వద్దు అనే భాష కూడా రాకూడదు. అందరూ ఏంటి అని అంటే, దేవుడు అందరినీ తన తన స్థానంలో ఉంచారు. దాన్ని 18వ మనం చదువుతున్నాం. దేవుడు ప్రతి దానిని, నీ ఇష్టం కాదు అది, ఎవరి చిత్తం? దేవుని చిత్త ప్రకారంగా ఏర్పాటు చేస్తారనమాట. ఇది మనం మనసులో ఉంచుకో. ఒక విశ్వాస సంఘంలోనికి చేర్చబడ్డాడు అని అంటే శరీరంలో అమర్చబడ్డాడు, అతని యొక్క పని ఉంది అంతే. నువ్వు నాకు అక్కర్లేదని కానీ, నాకు రాదని కానీ, అంతా నేనే అని కానీ ఆలోచన మాత్రం రానివ్వకూడదు. అందరం కలిసి మాత్రమే దేవుని యొక్క చిత్తాన్ని సంపూర్ణం చేయాలని మనం ఇక్కడ చూస్తున్నాం. చెప్పిన దాంట్లో ఇంకొక అంటే జస్ట్ చిన్న థాట్ ఏంటి అంటే, కృపావరంలో తర్వాత అవయవాలను మనం చూస్తాం కదా, ఇక్కడ ఒక చిన్న జాగ్రత్త మనం పాటించాలి. అది ఏంటి అంటే, నేను నాకు ఇవ్వబడిన పని నేను చేస్తూ నా పని గొప్ప అనుకోకూడదు. అది నేను ఇప్పుడు మనకున్న సమస్యలో పెద్దది ఇది నేను చేస్తున్న పనే గొప్ప పని, అలా కాదు. తర్వాత ఇంకోటి, వారు చేస్తున్నారు కదా, నాకు ఇది వద్దు నేను అది చేస్తాను అనుకోకూడదు. ఇతరులది నువ్వు ఇది చక్కగా చేస్తున్నావు, బహుశా దానివల్ల ఎక్కువ అటెన్షన్ రావట్లేదేమో, లేకపోతే ఇంకేదైనా కారణం అవ్వచ్చు, కానీ ఇది దేవుని పరిశుద్ధాత్మ నిన్ను అక్కడ ఉంచాడు. అయితే ఇది కాదు అది బాగుంది అనుకోవడానికి వీలు లేదు, అలా నేను అనుకోకూడదు. ఇప్పుడు ఉదాహరణకి మామూలు ఉదాహరణ చెప్తున్నాను. ఇప్పుడు పాటలు పాడేవాళ్ళు ఉంటున్నారు, లేకపోతే మ్యూజిక్ వాయించే వాళ్ళు ఉంటున్నారు, అంటే న్యాచురల్ టాలెంట్స్ అయ్యి అది వాళ్ళు చక్కగా చేయగలుగుతున్నారు. దానివల్ల క్షేమం జరుగుతుంది, ప్రభుకు మహిమ జరుగుతుంది. ఆ కాంటెక్స్ట్లోనే వారు అరే ఇలా కాదు, మనము కూడా ఇలా వేదిక మీద ప్రసంగాలు చెప్తే ఎంత బాగుంటుంది. అయితే ఏమవుతుంది, అక్కడున్న ఆ పని ఏమవుతుంది? ఇది రెండో ప్రమాదం మనకి. మనము చాలాసార్లు ఇతరుల పనిని కోరుకునేవారుగా ఉంటున్నాం. నాకు ఇవ్వబడిన పని ఏంటో అది చేస్తూ దాంట్లో నేను ప్రభుని మహింపరిచేవాడుగా ఉన్నాను, కానీ ఇతరుల పనులు మనం కోరుకునేవారుగా ఉంటున్నాం. అందుకే అన్న ఇందాకలే చాలా చక్కగా వాటిని చెప్పాడు. నాకు ఈ పని కావాలి ప్రభు అని మనం ప్రార్థన చేయడం కరెక్ట్ కాదు. అక్కడ చదువుకున్నాం, పరిశుద్ధాత్మ పంచి పెడతాడు. దొరికిన దాంట్లో మనం ఏమవ్వాలి? నమ్మకంగా ఉంటూ ప్రభుని స్తుతిస్తూ ఆ పనిని మనం జరిపించాలి. ఓకే. ఇతరులను ఆశించే దాంట్లో 2 నష్టాలు ఉన్నాయి. ఒకటి, నీకు కలిగిన దాన్ని నిర్లక్ష్యం చేయటం. రెండవది, దాన్ని కలిగిన వ్యక్తిని అభ్యంతరపరచటం. 2 రకాలైన నష్టాలు. నీ వరాన్ని అభ్యాసం చేయకపోగా, నిర్లక్ష్యం చేయకపోగా ఒక నష్టం. ఆ వరం కలిగిన వానికి అడ్డం తగిలి తన పనిని కూడా ఆటంకపరచడం రెండవ
నష్టం. దీని ద్వారా సంఘం అంతా నష్టపోతుంది. అది మూడో నష్టం. బహుమానం అది నాలుగోది. 4. స్పష్టంగా ఉంది. ఆ బహుమానం నీకు రాదు, అతనికి రాదు, ఎవరికి రాదు. అడగండి. మన కృపావరాల్లో చాలా రకాలు చెప్పారు. కానీ ఇప్పుడు ప్రస్తుత రోజుల్లో వ్యక్తులు స్వస్థపరిచే వరం కలిగి ఉన్నారని వ్యక్తుల గురించి ప్రచారం జరుగుతుంది. ఈ దినాల్లో ఒకే వ్యక్తికి స్వస్థత వరం ఉందా, లేదా సంఘం ద్వారా దేవుడికి కార్యాలు చేస్తారా? మనం ఏమవుతామంటే మనం నమ్మేది ఏంటంటే ఎవరైనా బలహీన ఉన్నప్పుడు, అక్కర కలిగినప్పుడు సంఘమంతా ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ కార్యాలు చేస్తాడు. ఇది మాకు చాలా అనుభవం ఉంది. కానీ బయట సంఘాలలో మనం వెళ్తున్నప్పుడు వ్యక్తుల మీద ఒకే వ్యక్తి అతను స్వస్థత వరం కలిగిన వారిని ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మాకు గుంటూరు దగ్గర నల్లబాడులో ఇసాకయ్య అంట ఆయన పేరు. మొన్న ఒక వారం కిందట మోదుకూరులో పాల్గొందారి సంఘంలో ఒక ఫంక్షన్ ఉంటే నన్ను కూడా పిలిచారు. వెళ్ళాను. అంతా అయిపోయి భోజనాలు చేసి బయటకు వచ్చినాక ఒక ఆయన దగ్గరికి వచ్చి, బాబు ఎక్కడి నుంచి వచ్చావు, ఎన్ని వివరాలు అడిగిన తర్వాత, అయ్యా ఇసాకయ్య దేవుడు అయ్యా అన్నాడు. యేసుప్రభు కాదు, ఇసాకయ్య దేవుడు అన్నాడు. ఎట్లా అని అన్నాను. నాకు మోకాలు నొప్పులు, నడవలేను. మా అమ్మాయి మొన్న ఆదివారం అక్కడికి వెళ్ళి, ఏమండి మా నాన్నగారు ఇలాగ ఉన్నాడు, మరి ఆ నొప్పులు తగ్గే సంగతి చెప్పంటే, నువ్వు వెళ్ళి మోకాల మీద 7 సార్లు సెలవు గుర్తాయమ్మా, తగ్గిపోయింది బాలని చెప్పాడు. వచ్చి చెప్పగానే గుర్తేసాడట, సెలవు గుర్తు తగ్గిపోయిందంట. ఆయన చెప్తున్నాడు, యేసుప్రభు కాదయ్యా, ఆయన యేసుప్రభు అని చెప్తున్నాడు. అలా వ్యక్తులకు ఇప్పుడు, అప్పుడంటే దేవుడు అలా ఇచ్చాడు. ఇప్పుడు ఆ కృపావరంలో స్వస్థత పరిచే కృపావరం వ్యక్తులకు ఉందా, సంఘానికి ఉందా? క్లుప్తంగానే చెప్తాను. చెప్పండి. ఇందాకలా జాలి అన్న మాట ఉపద్ఘాతం రూపంలో చెప్పినప్పుడు టెంపరీ అన్నాడు, తాత్కాలికమైన. అంటే 3 కేటగిరీస్లో వరాలు మనకి బైబిల్లో కనబడుతున్నాయి. ఒకటి ఫౌండేషనల్, అంటే పునాది వరమా అన్న, వరాలు. రెండవది ట్రాన్సిషన్ టైం, లేకపోతే పునాది వేయబడింది, తర్వాత ఆ పని కొంతకాలం జరుగుతుంది, అంటే లేఖనం లేదు కదా, అంతవరకు కొన్ని గిఫ్ట్ ఇచ్చాడు. అవి ట్రాన్సిషనల్, లేకపోతే టెంపరీ. ఇప్పుడు వాక్యం అంతా కూడా గ్రంథస్థం చేయబడింది. దాని తర్వాత ఉన్న వరాలు అది ప్రస్తుత కాలంలో కూడా ఉన్నాయి. ఇప్పుడు పునాదిగా ఇవ్వబడిన వరములు అంటే వరాలు, అపోస్తలు, ప్రవక్తలు, వారి కాలం, వారు ఆ సమయంలో అపోస్తలు ఉన్నారు, ప్రవక్తలు ఉన్నారు. అది సంఘం ఒక పునాది కాలంలో వారు ఉన్నారు. ఇప్పుడు ఉన్నారా అంటే లేరు. దాని తర్వాత పరిచర్య జరుగుతుంది. ఇంకా వాక్యము రాయబడుతున్న సమయంలో సువార్త ప్రకటిస్తూ అనేకులకి యేసు ప్రభు గురించి చెప్తున్నప్పుడు మార్క్స్ సువార్తలో రాయబడిన ప్రకారం ప్రభువే వారితో ఉండి అద్భుతాలు, సూచక్రియలు చేసేవాడు. తర్వాత ఎప్పుడైతే వాక్యము కంప్లీట్గా రాయబడి పూర్ణమైపోయిందో, కంప్లీట్ అయిపోయిందో, అవి కూడా నిలిచిపోయాయి. ఇప్పుడు మరి ప్రస్తుతము వాడికలున్న వరాలు ఏంటి అంటే టీచింగ్ గిఫ్ట్ ఒకటి. తర్వాత పెద్దలు, వాళ్ళు కూడా వరంగా సంఘానికి ఇవ్వబడారు. బోధకులు, ఉపదేశకులు, సువార్థికులు, ఇవి ప్రస్తుత కాలంలో ఉన్నాయి. ఇప్పుడు స్వస్థత దగ్గరికి వచ్చినప్పుడు 2 విషయాలు గమనించాలి. ఒకటి, వైద్యులు కూడా స్వస్థపరుస్తున్నారు. దేవుడు వైద్యము ఇచ్చాడు, మెడికల్ సైన్స్ ఇచ్చాడు కదండి. అవును. చాలా మందికి ఈ నీ రీప్లేస్మెంట్ జరుగుతుందండి. మరి ఆ జరిగిన తర్వాత చక్కగా వాళ్ళు నడుస్తారు. కాబట్టి ఇప్పుడు ఆ డాక్టర్ దేవుడు అయిపోతాడా? దేవుడు జ్ఞానం ఇచ్చాడు, ఆ జ్ఞానంతో ఆ చికిత్స జరిగింది. సంఘమంతా ప్రార్థన చేయాలి, సంఘమంతా
ప్రార్థన చేస్తే ఆ వ్యక్తి స్వస్థపరచబడతాడు అన్నాడు. అది వాస్తవంగా అంటే మళ్ళీ సహోదరులు కూడా మాట్లాడతారు. నా అభిప్రాయంలో అది స్పిరిచువల్ హీలింగ్ గురించి చెప్పాడు అక్కడ. ఒకవేళ అతను ఏదైనా పాపము చేసి, అంటే మనం ఇప్పటికే చదువుకొని వచ్చాం రొట్టె విచ్చే కూడిక విషయంలో, ఇక్కడ ఏదైనా అయోగ్యంగా ఉండి ప్రభు చేత శిక్షించబడినప్పుడు భౌతికంగా కాకుండా ఆత్మీయమైన స్వస్థత అక్కడ ఫోకస్ చేయబడుతుంది. ప్రార్థన చేస్తాం, ప్రభు ఏం చేస్తాడంటే ఆయన చిత్తంలో ఆయన స్వస్థత, కానీ కంపల్సరీ కాదు. సంఘం అంతా ప్రార్థన చేస్తే తప్పకుండా నువ్వు స్వస్థపరచబడతావు అనేది ఐ థింక్ అది కాదు. అది ప్రభు కంపల్సరీ ఏం కాదు, అంటే అలాగే జరుగుతుందని లేదు. కాబట్టి అది కూడా లేదు. ఆత్మీయమైన స్వస్థత గురించి అయితే మనం అది తీసుకోవచ్చు. కానీ భౌతికమైన స్వస్థత గురించి మరి ఒక వ్యక్తికి అనారోగ్యతగా ఉంది, సంఘం అంతా ప్రార్థన చేస్తే అతను బాగా అయిపోతాడు అంటే అది ప్రభు చేతిలో ఉంది. ఆయన ఇష్టం. ఆయన అతన్ని అలాగే ఉంచాలంటే అది ఆయన ఇష్టం, బాగుపరచాలన్నా అది ఆయన ఇష్టం. కానీ మనం దాన్ని క్లెయిమ్ చేసి ఖచ్చితంగా ఇలా జరుగుతుందని చెప్పడానికి లేదు. కాబట్టి సంఘానికి కూడా ఆ స్వస్థ వరము ప్రస్తుతం కూడా లేదు అనే చెప్పాలి. ఒక మాట చెప్తాను, స్వస్థ కార్యం ఖచ్చితంగా ప్రభు చేస్తాడు ఆయన చిత్తంలో. థ్యాంక్ యూ. కానీ అందరికీ మనం ఆ హామీ ఇవ్వలేము, అందరి గురించి ఆ మాట చెప్పలేము. ఓకే, అది కొంచెం కష్టమైంది. కానీ యాకోబు పత్రిక 5లో ప్రభు అతను లేపునని ఉంది. స్వస్థపరిచేది ఎవరు? ప్రభు అతని. కాబట్టి వరాలు కలిగిన వాళ్ళు లేరు, అలాగే ఏ సంఘము కూడా వరం కలిగింది కాదు. అయితే మన సహోదరులు బాగోలేనప్పుడు వారి పట్ల ప్రేమ బాధ్యత కలిగి ప్రార్థన చేయడం మన యొక్క బాధ్యత. అలా చేస్తూ ఉంటుండగా ప్రభు అతన్ని ఇష్టమైతే లేపుతాడు. అతను ఒకవేళ పాపంలోనే ఉంటే అతను ఒప్పుకుంటే, అది చెప్పాడు యాకోబు పత్రికలో. ఒకవేళ అలా లేకపోతే ఓకే. ఇప్పుడు అంశం స్వస్థతే కదా, రోగం పోవటం అంతే కదా. ఒకవేళ ఏదన్నా మీరు యాడ్ చేయాలంటే చేయండి, నేను చెప్తున్నాను. అసలు రోగం ఎందుకు వస్తుంది? దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఒకటి, స్వభావానికి విరుద్ధంగా పాపం చేస్తే రోగం వస్తుంది. తప్పు చేస్తే అంటే 200 గ్రాములు తినేవాడు కేజీ తింటే జబ్బు వస్తుంది. అవునా కాదా? విపరీతంగా అతిగా తినడం వల్ల కూడా జబ్బు వస్తుంది. అది మొదటి పాయింట్. రెండవది ఏంటంటే పాపం చేస్తే కూడా జబ్బు వస్తుంది. మీలో అనేకులు రోగులను బలహీనులై ఉన్నారు అన్నాడు కదా. పాపం ద్వారా కూడా రోగము వస్తుంది. మూడో విషయం ఏంటంటే దేవుని మహిమ కొరకు, దేవుని మహిమ కొరకు వస్తుంది. నాలుగోది కూడా చెప్పాలనుకుంటున్నాను, వయోభారాన్ని బట్టి కూడా, వయసును బట్టి వస్తుంది. శరీరం శాశ్వతం కాదు కదా, క్షయమైన దేహం కదా, కనుక దాన్ని బట్టి కూడా వస్తుంది. ఒకటి, స్వభావానికి విరుద్ధంగా పాపం చేసి నీకు రోగం వచ్చిందనుకో, మందులు పడితే పోద్ది. ఔషధాలు ఇచ్చింది కూడా దేవుడే. తినే విషయంలో, తర్వాత పని చేసే విషయంలో, లేకపోతే ఇంకేదైనా విషయాల్లో నీ స్వభావానికి విరుద్ధంగా పాపం చేసిన దానికి, క్షమించండి, శరీరానికి విరుద్ధంగా పాపం చేసిన దానికి దేవుడు ఔషధాలు ఇచ్చాడు. మందులు ఆడుకోండి తగ్గిపోద్ది. మందులు ఇచ్చింది ఎవరు? ఔషధాలు ఇచ్చింది ఎవరు? దేవుడే. ఔషధ జ్ఞానాన్ని ఇచ్చేది ఎవరు? దేవుడే. కనిపెట్టేట్లు చేసేది ఎవరు? దేవుడే. వైద్యులను ఇచ్చింది కూడా దేవుడే. రెండవది, పాపం ద్వారా రోగం వస్తుంది. పాపం ఒప్పుకుంటే రోగం పోద్ది. అతిక్రమంలో దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును అనింది. కనుక నీలో ఉన్న పాపం, ఏదో దాగి ఉన్న పాపము నిన్ను ఏం చేస్తుంది? రోగాన్ని గురి చేస్తుంది. ఎందుకు తెలుసు? నిన్ను బాగు చేయటానికి. ఎలా బాగుపడతావు నువ్వు? పశ్చాత్తాపం ద్వారా బాగుపడతావు. ఈ సంగతి లేక
ఏ జబ్బున్న నయమవుద్ది మేము ప్రార్థన చేస్తే మాకు రాయండి అంటున్నారు కానుకలు పంపించి. కనుక ఒప్పుకొని విడిచిపెడితే కనికరం పొందుతారు. బహుశా నేను ఇలాగ అనుకుంటున్నాను, సహోదరులు చెప్పవచ్చు, యాకోబు రాసిన పత్రికలు కూడా ఒకని పాపంలో ఒకరితో ఒప్పుకోండి, అతని పాపంలో క్షమించబడునంది. పెద్దలతో కూడా ప్రార్థన చేయిస్తారు. కనుక పాపం యొక్క పశ్చాత్తాపం నీకు కొన్నిసార్లు స్వస్థత కలుగ చేస్తూ ఉంది. మూడో విషయం ఏంటంటే దేవుని మహిమ కొరకు. కొన్నిసార్లు కొన్ని దేవుని మహిమ కొరకు అనుమతించబడతాయి. యోబు జీవితంలో ఎందుకు అనుమతించబడింది? దేవుని మహిమ కొరకు. కొంతమందికి దేవుడు అనుమతిస్తాడు, వారిని స్వస్థపరుస్తాడు, వారి ద్వారా మహిమ పరచబడతాడు. లాజరు మరణం ద్వారా దేవుడు మహిమపరచబడ్డాడు. వయస్సు భారాన్ని బట్టి కూడా, వయోభారాన్ని వచ్చే జబ్బులు కూడా ఔషధాలు ఉన్నాయి. అవి ఏమంటారు? ఉపశమనం. వయసును బట్టి వచ్చే జబ్బులకు ఉపశమనానికి దేవుడు మందులు ఇచ్చాడు. ఏదో ఒక సమయాన ఈ దేహం ఏమైపోతుంది? క్షయమై పోతుంది. కనుక అన్నింటిని ఒకదానికి ముడివేసి మీకు ఏ జబ్బున్నా పోద్ది, మేము మీకు ప్రార్థన చేస్తాము, మాకు స్వస్థత వరం ఉందంటే మోసగాడు, అబద్ధికుడు. వాడికి ఆ జబ్బు ఉంది, వాడికి ఆ జబ్బు ఉంది, అదే వాడి జబ్బు. ఓకే, 12వ దేవుని మహిమ కొరకు వచ్చిన జబ్బు కొన్నిసార్లు ఆయన చెప్పిన ఆ వ్యక్తిని ప్రభువులోకి నడిపించవచ్చు. కనుక ఫలితం ఎప్పుడు కూడా దేవుని మహిమ కొరకై ఉంటుంది. ఇంకా అదంతా మోసం, అదంతా అబద్ధం. ఆ నూనెకు యేసు రక్తం అని పేరు పెడుతున్నారు కదా. నూనె యేసు రక్తం ఎలాగవుతుంది? కనీసం వాడి రక్తం కూడా కాదు, అది రక్తం కూడా. యేసు రక్తం ఎప్పుడు కూడా బైబిల్ గ్రంథంలో ప్రస్తావించబడింది పాప క్షమాపణ కోసమే, శరీర స్వస్థత గురించి లేదు. ఎక్కడైనా సందర్భం చదవండి, యేసు రక్తం ప్రతి పాపము నుండి మనం పవిత్రులుగా చేయును. భౌతికమైన స్వస్థతకు యేసు రక్తానికి సంబంధమే లేదు. నూనె అమ్ముకుంటుండంటే వాడు ఒక వ్యాపారస్తుడు. దేవుని పేరున వ్యాపారమే ఎక్కువ ఆదాయం వస్తుంది జనాలకు. ఈజీగా మోసపోతారు కాబట్టి దేవుడు అంటే భయం కదా అందరూ. అన్న యాకోబు పత్రిక చూడండి 5వ అధ్యాయంలో నూనె కథ చెప్తాం. ఎస్ ప్లీజ్. అయిందే, ఆయన అడిగాడు అని 5:15 కాదు 14. ఎవరిని పిలిపించాలి? ఒకటికంటే ఎక్కువ, అది ఒకటి నోటీస్ చేయాలి. 2 వారు, ఒకడు కాదు, ఎవరు? వారు. ఇప్పుడు వారు అనేది లేదు, ఒకడో ప్రామినెంట్ చేస్తారు. తర్వాత అక్కడ నూనె పోసి అని ఉందా, నూనె రాసి అని ఉందా? వీళ్ళు ఏం చేస్తున్నారా? రాసి అనే దానికి గ్రీకు మాట అర్థం ఏంటంటే మందు అప్లై చేసి అని అర్థం. క్రిస్తోస్ అంటే క్రీస్తు అభిషేకం ఉంది చూసారా, ఆ పదం లేదు ఇక్కడ గ్రీకులో. ఓకే, నూనె పోసి కాదు, నూనె ఏం చేయాలి అంటే ఆ రోజుల్లో ఉన్న ఔషధం ఒలివ్ నూనె అన్నిటికే 100 ఔషధాలు అంతే. సర్వరోగ నివారణలాగా జిందా తులసిమాత అదొకటే ఒలివ్ నూనె. కాబట్టి అదే ఏం చేసేవారు వీళ్ళు? రాసేవారు. అంటే మందులు వేసుకోమని అర్థం. మన ఆధునిక భాషలో చెప్పాలంటే ప్రార్థన చేసి ఏం చేసుకోవాలి? మందులు వేసుకోవాలి. ప్రార్థన చేసుకుని సర్జరీకి వెళ్ళు, ప్రార్థన చేసుకుని ట్రీట్మెంట్కి వెళ్ళు అని అర్థం. అప్పుడు ప్రభు కనికరంతో అతడు స్వస్థపరచబడతాడు. అంతే. బైబిల్లో చాలా స్పష్టంగా ఉంది, నూనె పోసి అని లేదు, నూనె రాసి. మందుల గురించి చెప్తున్నాడు. ఇంకేమైనా? ఇవన్నీ చెప్తుంటే ఒక అక్క నూనె చేసా వెనక్కి పెట్టేసింది. తెచ్చుకుంది బాబు మా రోజు కోటానికి. ఈ స్వస్థత ద్వారానే దేవుని నామాన్ని ఎక్కువగా అవమానపరుస్తున్నారు, విమర్శిస్తున్నారు కదా బయట ఉన్నటువంటి వాళ్ళు. ఏమంటున్నారు వాళ్ళు? ఇంక హాస్పిటల్ అని ఎందుకు,
ఈ కరోనాలో ఎక్కడికి పోయినరు ఈ స్వస్థత కార్మికులు? ఇదిగో నాకు ఇది ఉంది, నా కళ్ళ ముందు దీన్ని బాగు చేయండి, నేను నమ్ముతాను. అది ఒక రకంగా చెప్పాలంటే సైతాను పని. దేవుని పనికి, దేవుని నామానికి ఆటంకం కలిగించేది, దేవుని పేరునే దేవుని నామాన్ని అడ్డగిస్తూ ఉన్నారు వీళ్ళు. మీరు చెప్పిన ఉదాహరణలో ఆ స్వస్థత కలిగిన వ్యక్తికి దేవుడు ఎవరయ్యారు? ఆశీ గారు చెప్పి మీరు ఇప్పుడు ఉదాహరణ చెప్పి దేవుడు ఎవరయ్యారు ఇప్పుడు వాళ్ళకి? కాబట్టి ఆ విధంగా ఉపయోగపడుతున్నాయి స్వస్థతలు. యేసు ప్రభు దేవుడు అని చెప్పేలా లేవు, వాళ్ళ ఇష్టం. అది కాదు కదా మరి మనకి ఇచ్చిన, ఇప్పుడు చదువుకుంటుంది అంత ఎందుకు? పాపము యొక్క ప్రస్తావన లేని స్వస్థతలు ఇవన్నీ. సరే, నెక్స్ట్ చెప్పేసి 12వ అధ్యాయం ముగింపులోనికి మనం 12వ అధ్యాయం ముగింపులోనికి వచ్చాము. అందులో 21వ వచనం నుంచి 22వ వచనం నుంచి మనం ఎక్కడ వరకు చూస్తాం. 27వ వచనం చదివితే అందులో మన భవానీ గారు చెప్పినట్లుగా ఘనమైన సంగతులను గురించి, సుందరములైన సంగతులను గురించి, వివాదము లేకుండా ఉండే సంగతులను గురించి, శ్రమ పడినప్పుడు ఘనత ఒకరికి కదా, ఈ విషయాలన్నీ కూడా మల్టిపుల్గా ఇవ్వబడ్డాయి అన్నమాట. అక్కడ ఘనతకు సంబంధించిన విషయాలు, అందంగా కనపడేటువంటి విషయాలు, వివాదము కలిగించేవి లేకుండా ఉండేటువంటివి, శ్రమ పడితే ఒకరికి మహిమ కలిగినట్లుగా, ఇవి మనం భావిస్తున్నాం. కానీ ఇదంతా కూడా దేవుడు ఒక్క శరీరముగా సంఘం మహింపరచబడిందా లేదా అనే దానిపైన మనం ఆలోచన చేస్తే మంచిదని 22 నుంచి 27 వరకు ఉన్నటువంటి విషయాలు మనం చూస్తాం. 27లో ఏ విధంగా మనకు ముగిస్తున్నారని అంటే, అటువలే మీరు అని అన్నప్పుడు, ఈ మీరు అనగా ఎక్లేషియా అని అర్థం. అటువలే మీరు అనంటే పిలువబడిన మీరు అందరూ కూడా క్రీస్తు యొక్క శరీరములో ఉండి వేరువేరుగా అవయవములై ఉన్నారు. అది దీన్నే మనం 6:15లో చూసాం. ఆల్రెడీ ఏం చూసాం? ఎవరు వీరందరూ? మీరు అని అంటే తమ తమ దేహములలో మీ దేహములు దేవుడు అనుగ్రహించినటువంటివి. ఆ విధమైనటువంటి పరిశుద్ధతతో మనం ఒక సంఘము యొక్క శరీర స్వభావాన్ని మనం చూపిస్తూ దేవుని చిత్తాన్ని లోకానికి తెలియజేస్తున్నాం. ప్రభు ఆ విషయంలో 27 వరకు ఇచ్చారు. 28 నుంచి మరి సోదరులు తెలియజేస్తారు. ఆల్రెడీ అన్న ఇందాక చెప్పేశారు భవానీ అన్న. అయిపోయినట్టు పిమ్మట అనే మాట ఫౌండేషనల్ గిఫ్ట్స్ గురించి, తర్వాత టెంపరీ గిఫ్ట్స్ అంటే పునాది వరాలు, తాత్కాలిక వరాలు, శాశ్వత వరాలు. అదే ఇక్కడ చెప్తున్నాడు. ఓకే, ఈ శరీరం అనే మాట మనకు తెలియచేస్తే మరొక సత్యం ఏంటంటే, సంఘం అనేది ఒక ఆర్గనైజేషన్ కాదు. సంఘం అనేది ఆర్గానిజం. అది ఒక సంస్థ కాదు, సజీవమైన జీవమగల దేవుని సంఘం. జీవమగల దేవుని సంఘం అని అంటారు. కనుక సంస్థలు వేరు, సంఘం వేరు. కొరింథీ మొదటి పత్రిక 5:3 ప్రకారం ఆత్మ విషయమై సమీపముగా ఉండి అనిన ఈ మాటను గురించి వివరణ మరొకసారి వివరించగలరా? ఆత్మ విషయమై సమీపంగా ఉండడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? పౌలు కొరింథీలో ఉన్న సంఘ సమస్యను క్లోయో ద్వారా తెలుసుకున్న దాని గురించి చెప్తున్నాడా, లేకపోతే తానే ఆత్మలో ఉండి తెలుసుకున్నాడా? బాగుంది ప్రశ్న. ఆన్సర్ చెప్పండి. 5:3 చూడండి ఒకసారి, అక్కడ ఏముంది? వాళ్ళ గురించి ఎప్పుడు ప్రార్థన చేస్తున్నాడని అర్థం. అంతే. వాళ్ళ గురించి ఎప్పుడు దేవుని దాసులు సంఘం గురించి ఏం చేస్తారు అంటే, సమీపంగా అంటే వాళ్ళు ఆయన ప్రభు కృపాసనం దగ్గర కలుసుకుంటున్నారని అర్థం. ప్రభు కృపాసనం యొద్ద ఏం చేసుకుంటున్నారు? శరీర విషయంలో దూరంగా ఉంటున్నాం. ఓకే అన్నా,
అంటే ఆత్మ సంబంధమైన విషయం అనే ఈ ప్రశ్న ఏదైతే ఉందో, ఆత్మలో కొరింథీ సంఘంతో ఉన్నాను అనేటువంటి విషయం ఏంటంటే, మనం అందరూ ఇక్కడ ఉన్నాం, మన అసెంబ్లీస్లోనే సంఘంలో ఇలా జరిగిందని ఎక్కడైనా తెలిసినప్పుడు మన మనసు, మన ఆత్మకి ఏవైనా అక్కడ జరిగిన సంగతిని గురించిన గ్రహింపు ఏమైనా వస్తుంది అంటారా? రాదంటారా? ఆ వచ్చినటువంటి భావాన్ని ఈయన ఉత్తరం ద్వారా తెలియజేస్తున్నాడు అనమాట. నేను మీతో కూడా ఉంటే ఎలా ఉంటానో అనే విషయాన్ని తెలుసుకుని తెలియజేస్తున్నాడు. ఆ తీర్పును ప్రకటిస్తున్నాడు అనమాట. అక్కడ మీకు అర్థమైందో లేదు? ఇక్కడ చిన్న సమస్య ఉందనుకోండి, మనం ఎలా చెప్దాం? వేరే ఊరు ఎక్కడ చెప్దాం? ఎక్కడో వేరే ఊరిలో ఒక సమస్య ఉంది, ఆ సమస్య మనకి ఇక్కడ తెలియజేశారు. అక్కడ తప్పు ఎవరిది అనే విషయం పైన మనం ఆలోచన చేస్తున్నాం. ఆ తప్పు ఎవరిది అనేది మనం ఇక్కడ ఆలోచన చేయగలమా లేదా? తెలిసిన మేరకి క్లోయి ఇంటి ద్వారా తెలిసింది, చేయొచ్చు కదా. దాన్ని మనం ఏమంటున్నామంటే, అక్కడ తీసుకోబోయే నిర్ణయంలో నేను ఆత్మతో పాటు మీతో ఏకీపిస్తాను అంటాడు. అక్కడ జరగబోయే నిర్ణయంలో నేను ఎప్పుడే ఇక్కడ ఆత్మతో కారణం ఏంటంటే, మనందరం ఒకటే గ్రౌండ్లో ఉన్నాం. పరిశుద్ధతే ఇక్కడ ముఖ్యమైన కారణం అనమాట. ఉత్తర రూపంలో తెలియజేయడానికి ఆయనకు అవకాశం ఉంది కనుక ఉత్తర రూపంలో ఏమంటాడంటే, ముందుగా నేను నిర్ణయం తీసుకున్నాను మీతో పాటు ఉండి అని అంటున్నాడు అనమాట. దాన్ని వారు అంగీకరిస్తారు గనుక. నెక్స్ట్ ఇందులో అంటే వివాహం చేసుకోవడం ఇష్టం లేదంటే ఎవరికో, అది వ్యక్తిగతంలాగా ఉంది. ఇది వ్యక్తిగతంగానే ఉంది, కానీ 2 మాటలు చెప్పి వ్యక్తిగతంగా కౌన్సిల్ ఇద్దాం. అంతే. ఒకటి, మొట్టమొదటిగా వివాహం చేసుకోకూడదు అనేటువంటిది నీకు ఎవరు చెప్పారు? ఆడికాడే అనేసుకున్నాడు. వివాహం చేసుకోకూడదు అని నీకు ఎవరు చెప్పారు అసలు? ఫస్ట్ దాన్ని బట్టే మనకు అర్థమవుతుంది అన్నమాట. అయితే దేవుడు రక్షించబడినటువంటి విశ్వాసుల విషయంలో ప్రత్యేకమైన ఒక నిర్ణయాన్ని కలిగి ఉన్నారన్న సంగతి మన అందరికీ తెలిసినటువంటిదే. కనుక ఆ వ్యక్తికి మనం ప్రత్యేకంగా అంటే వ్యక్తిగతంగా వస్తే ఆ విషయాలు మేము తెలియజేస్తాం. ఎందుకంటే ఇది పురుషునికి వేరుగా ఉంటుంది, స్త్రీకి వేరుగా ఉంటుంది. అదే పర్సనల్ రమ్మండి. కొరింథీ మొదటి పత్రిక 3:15లో ఒకని పని కాల్చివేయబడిన ఎడల అని ఉంది. పని కాల్చివేయబడడం అంటే ఏమిటి? మన బ్రదరెన్ వారు కొందరు మన పరిచర్య దేవుడు అగ్నిలో పరీక్షించినప్పుడు ఆ పరిచర్య సరి అయినది కాకపోతే పరలోకం వెళ్తారు, కానీ అక్కడ ఎటువంటి బహుమానాలు ఉండవు అని బోధిస్తున్నారు. మరి కొందరైతే ఈ వచనాన్ని ఒక విశ్వాసి ప్రభువుని ఎరిగి తప్పిపోతే, అలా తప్పిపోయిన వ్యక్తి తిరిగి ప్రభు దగ్గర ఒప్పుకోకుండా చనిపోతే అక్కడ పరలోకం వెళ్తాడు, ఒక మూలన ఉంటాడు తప్ప ఎటువంటి బహుమానాలు ఉండవు అని భావిస్తున్నారు. పై రెండింటిలో ఏవి సత్యం? అదే కదా, అంటే మనకు ఆన్సర్లే రాస్తారైనా మనం ప్రశ్నలు ఎత్తుక్కోవాలి దీనిలో. జవాబులు ఉంటాయండి ఎక్కువ దీనిలో. ఇద్దరు పరలోకం వెళ్తారు, ఇద్దరు పరలోకం, రెండు కరెక్టే. ఎందుకు సమస్య ఏంటి? ఇప్పుడు ఇద్దరు పరలోకం వెళ్తారు. అకౌంటబిలిటీ అనేది ఫస్ట్ మనం అక్కడ నుంచే ఆలోచన ప్రారంభించుకోవాలి. అంటే పని చేస్తున్నాం, దేవుని పనిలో ఉండే ధన్యత దేవుడు మనకి ఇచ్చాడు. అదే సమయంలో వీఆర్ అకౌంటబుల్ టు గాడ్. దేవునికి మనము లెక్క చెప్పేవారుగా ఉన్నాం. దేవునికి లెక్క చెప్పినప్పుడు నేను ఇంత చేశాను ప్రభా అనేది కాదు దేవుడు మన దగ్గర నుంచి ఆశించేది. ఎలా చేసావు, నాట్ ద క్వాంటిటీ బట్ ద క్వాలిటీ. ఓకే, లెక్క అప్పగించినప్పుడు ఇన్ని చేశాను ప్రభా అంటే, అబ్బా చాలా మంచిది, బలా నమ్మకమైన దాసుడా అని వెంటనే ప్రశంసించడు. ఇప్పుడు దీనికి ఎగ్జాంపుల్ ఏంటి అంటే, మానవ రీతిగా నా లిమిటెడ్ నాలెడ్జ్ అని ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఒక బాబుకి, ఒక అబ్బాయికి మనము డబ్బులు ఇచ్చి మార్కెట్ నుంచి ఏమంటాం, ఉల్లిపాయలు అర్థం అవుతా, ఉల్లిపాయలు నాకు కొంచెం ఈజీ, ఉల్లిపాయలు తెమ్మన్నాం.
100 రూపాయలు ఇచ్చి ఉల్లిపాయలు తెమ్మన్నాం. అతను ఏం చేశాడంటే మరి ఏం చేసాడో తెలియదు, ఎలా బేరం ఆడో తెలియదు, కానీ ఆ 100 రూపాయలకి 2 బస్తాలు ఉల్లిపాయ తెచ్చాడు కదా. ఇప్పుడు మీరు ఏం చేస్తారు? అబ్బా 100 రూపాయలకి 2 బస్తాలు ఉల్లిపాయ తెచ్చాడని మీరు ప్రశంసిస్తారా? లేకపోతే ఆ బస్తాలు ఇప్పి ఏదో 100 రూపాయలకి 2 బస్తాలు తెచ్చాడు చూడాల్సిన సంగతి అని చూస్తే అన్ని కలిపితే 1 కేజీయే బాగుంది, మిగతా అంతా కూడా కుళ్ళిపోయింది. ఇప్పుడు ఏంటి, ప్రశంసిస్తారా తిడతారా? ఏం చేస్తారు? వెరీ గుడ్ 2 బస్తాలు తెచ్చేసావు అంటారా? లేకపోతే ఏం చేస్తా, హెచ్చరిస్తారా? అరే మామూలుగా నువ్వు 100 రూపాయలకి మార్కెట్లో వెళ్తే 100 రూపాయలకి కనీసం 2 కేజీలు వచ్చినావు, అవునా? నువ్వు 100 రూపాయలకి 2 బస్తాలు తెచ్చినా దానికి పనికి వచ్చేయింది 1 కేజీ, న్యాయబద్ధంగా అయితే 2 కేజీ. అంటే ఇప్పుడు ఏమైంది? అతను ప్రశంసించబడతాడా లేకపోతే హెచ్చరించబడతాడా లేకపోతే గద్దించబడతాడా? నీకు అర్థమైందా? కాబట్టి అకౌంటబిలిటీ నేను ఎంత చేశాను అంత ప్రభుకి చెప్పడం కాదు, దాంట్లో నేను ఎలా చేశాను, ఓకే, ఏ ఉద్దేశంతో చేశాను. అర్థమైందా? మనం ఇప్పుడు ఈ మధ్యన ఏం చేస్తున్నాం అంటే పని మీదే ఫోకస్ ఉంది. ఎంత విస్తారంగా చేసేస్తే అంత మంచి పనివాడును నేను అలా అనుకోవడానికి లేదు. విస్తారంగా పని చేసేస్తాను కాబట్టి నేను మంచి పనివాడిని అని అనుకోవడానికి, ఆ పనిలో ప్రభుకి ఇష్టమైంది ఎంత ఉంది అనేది కాబట్టి ప్రభు పరీక్షిస్తాడు. అకౌంటబిలిటీ ఉంటుంది. బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాళ్ళు, అంతే. అది మన పని గడ్డిలాగా ఉందా అని, బంగారం లాగా ఉందని. ఐ థింక్ ఇట్స్ క్లియర్. కృపావరములలో శ్రేష్టమైన వాటిని ఆసక్తితో అపేక్షించడి. 1 కొరింథీ 12:31. లేదు ఇక్కడ 31. అపేక్షించవచ్చా శ్రేష్టమైనవి ఏవి? కృపావరాలు అన్నీ కూడా శ్రేష్టమైందే. ఇందాకలే మనం మాట్లాడుకున్నట్లు ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అనేది లేదు కదా. అయితే నా భావం ఏంటంటే ఇక్కడ ఒక ప్రేమతో, అంటే నెక్స్ట్ చాప్టర్ని లింక్ చేసి, అంటే చాలామంది అలా చెప్తూ ఉంటారు, నేను కూడా అనుకుంటున్నాను. అంటే పౌలు షోయింగ్ దెమ్ ద వే ఆఫ్ లవ్, ఆ ప్రేమతో పాటు కృపావరం ఒక అభ్యాసం. కానీ కృపావరాలు అన్నీ కూడా శ్రేష్టమైంది. అన్నీ అంటే ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అని చెప్పడానికి లేదు, ఓకే. దానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ప్రేమ జోడిస్తూ చెప్తున్నాను అంతే. యాక్చువల్గా ఇది ఆనాడున్న కొరింథియన్ కాంటెక్స్లో చూడాలి, అప్పుడున్న వరాల కాంటెక్స్లో చూడాలి ఇది. ఎందుకంటే అద్భుతాలు చేసే వరం కావాలని కోరుకుంటున్నారు కొంతమంది, ఎందుకంటే పేరు వచ్చే వాటి కొరకు కోరుకుంటున్నారు కొరింథీయులు, ప్రజల ముందు కనబడేవి. కానీ మీకు వాక్యం ప్రాముఖ్యం అని చెప్పేవి ఉన్నాయి. సో వాటి గురించి అంటే మీకు ఏది ప్రాముఖ్యం అనే దాని మీద దృష్టి పెట్టండి అని చెప్తున్నాడు అంతే. అపేక్షించండి అన్నప్పుడు ఇది ఇండివిజువల్గా అనే ఉద్దేశం కాదు, కానీ కామన్ ఎడిఫికేషన్ కోసం మీ మధ్య ఏది ఎక్కువగా ఉండాలి అనే దాని గురించి చెప్తున్నాడు.